హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు నా టాపిక్ రతన్ టాటా. మనకు తెలుసు కదా, రతన్ టాటా భారతదేశం గర్వించదగ్గ గొప్ప పారిశ్రామికవేత్త అని. అయితే ఏముంది గొప్ప? ఇండస్ట్రియలిస్ట్ అంటే ఒక క్యాపిటలిస్ట్ అంతేగా అంటారా? అవును, ఆయన క్యాపిటలిస్టే, కానీ దానికన్నా ముందు పెద్ద హ్యూమనిస్ట్. ప్రతి అవకాశంలో వ్యాపారాన్నే చూస్తూ ఉంటారు ఇండస్ట్రియలిస్టులు. కానీ ఈయన ఆ అవకాశంలో వ్యాపారంతో పాటు మానవీయ కోణాన్ని కూడా చూస్తూ ఉంటాడు. అందుకే ఈయన చాలా ప్రత్యేకం. దేశానికి పారిశ్రామికంగా పునాది వేసి పారిశ్రామిక విప్లవానికి కారణమైన టాటా గ్రూప్కి రతన్ టాటా 1991లో చైర్మన్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు టాటా గ్రూప్ని పరుగులు పెట్టించాడు రతన్ టాటాజీ. ఒక చైర్మన్గా కాకుండా ఒక సగటు కార్మికుడిగా ఎంప్లాయీస్ అందరితో మమేకమైపోయి కలిసిపోతూ ముందుకు నడిపించిన లీడర్షిప్ ఆయనకే సొంతం. టాటా నుంచి ఏ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలన్నా ఆయన మదిలో ముందుగా కనిపించేది దిగువ మధ్య తరగతిలో ఉండే 70% భారతీయులే. ఎక్స్పోర్ట్స్ కంటే కూడా నా ఇండియన్స్కి నా ప్రోడక్ట్ రీచ్ అయితే చాలు, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఇవి ఉంటే చాలు అని తప్పించిన వ్యక్తి. అందులోనే వ్యాపారాన్ని చూసుకున్నాడు. కానీ ఏనాడు ప్రీమియం సెక్టార్కి చేరువ కావాలని, బయట ఉన్న పూర్ కంట్రీస్లో అవకాశంగా మార్చుకోవాలని ప్రణాళికలు వేసుకోలేదు. రతన్ టాటా తలుచుకుంటే ప్రీమియం నుంచి అల్ట్రా ప్రీమియం లగ్జరీ కేటగిరీస్తోనే మోనోపోలీగా బిజినెస్ చేయగలరు. కానీ అది వాళ్ళ సిద్ధాంతం కాదు. భారతీయతే వాళ్ళ సిద్ధాంతం. సగటు భారతీయుడే వాళ్ళ వాల్యుబుల్ కస్టమర్. తర్వాతే వేరే ఏవైనా కూడా. నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాని భారమైనా కూడా రతన్జీ కొనుగోలు చేయడానికి రీజన్ కూడా అదే. విమానయానం సగటు భారతీయుడికి ఎప్పుడూ అందుబాటులోనే ఉంచాలని. ఎంతమంది వద్దన్నా ₹1,00,000లోనే కారుని తీసుకొస్తా అని భీష్మ ప్రతిజ్ఞ పూనడానికి కూడా కారణం ఆ సగటు భారతీయుడి యాతనలే. దిగువ మధ్యతరగతి వాళ్ళు 3-4 చిన్న స్కూటర్లు ఇరుక్కొని ఎండలో వర్షంలో తిరగడం రతన్జీని కలచివేసింది. వాళ్ళు కారు కొనలేరు, అలాగని ఆ స్కూటర్లో తిరగడం ఆపలేరు. అది శ్రేయస్కరం కాదు కూడా. అందుకే వరల్డ్స్ చీపెస్ట్ కార్ మా టాటా నుంచి అందిస్తాం అని బోర్డు మెంబర్స్ ముందు ప్రతిపాదన పెట్టినప్పుడు మెజారిటీ బోర్డు మెంబర్స్ నవ్వారు. ఇది స్టార్ట్ అవ్వకముందే ఫెయిల్ అయిపోయే ప్రాజెక్ట్ అని వద్దన్నారు. ప్రతిదీ ప్రాఫిట్ కోసమే చూసుకునే వ్యక్తి రతన్జీ కాదు. అందుకే ఎందరూ వారించినా ముందుకే వెళ్ళాడు. R&D దశలోనే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కూడా ఆ ప్రైజ్లో కార్ని డిజైన్ చేయలేకపోయారు ఇంజనీర్లు. అయినా వదలలేదు. చివరికి టాటా నానోని దించి మధ్యతరగతికి అందించాడు. కాకపోతే ఈ నానో ప్రాజెక్ట్ టాటా గ్రూప్కి ఎప్పటికీ లాభాలైతే తీసుకురాలేకపోయింది. కారణాలు అనేకం. మారిన వినియోగదారుల అభిరుచులు, వాళ్ళ ప్రియారిటీస్, ఇంకా మార్కెటింగ్ ఛాలెంజెస్. నష్టాలు వస్తున్నా కూడా ఆ కొద్దిమంది కస్టమర్స్ కోసమే ఈ నానో ప్రొడక్షన్ని కంటిన్యూ చేయనిచ్చాడు రతన్జీ. దానికి ఒకటే కారణం, మధ్యతరగతి కళ తన కళగా భావించడమే. ఇంకో కంపెనీ అయితే హెల్దీ బ్యాలెన్స్ షీట్ కోసం ఈ నానో ప్రాజెక్ట్ని డిజైన్ ఫేజ్లోనే ఆపేసేది. అదే టాటాకి మిగతా వారికి ఉన్న తేడా. రతన్జీలో ఇలాంటి హ్యూమానిటీ యాంగిల్తో పాటు ప్రపంచాన్ని సవాల్ చేసే తత్వం కూడా ఉంది. కష్టే ఫలి అని నమ్మే నికార్సైన పారిశ్రామికవేత్త కూడా. యావరేజ్ ఇండియన్ కోసం తలపెట్టిన టాటా ఇండికా ప్రాజెక్ట్ మొదట్లోనే ఫెయిల్ అయిపోయింది. పెట్టిన ప్రొడక్షన్ యూనిట్ని కనీసం అమ్మితే నష్టాలు తగ్గుతాయని బోర్డు మెంబర్స్ తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో తప్పక సేల్ డీడ్ చేసుకోవడానికి ఫోర్డ్ కంపెనీని ఆశ్రయించాల్సి వచ్చింది. అలా వెళ్ళిన రతన్జీకి ఫోర్డ్ అధినేత నుంచి అవహేళన, అవమానం తప్ప డీల్ అయితే దొరకలేదు. ఇక్కడే రతన్జీ ఈగో బాగా హర్ట్ అయింది. కాకపోతే అది హెల్దీ ఈగో కావడం వల్ల ఒక విప్లవానికి నాంది అయింది. మీరు నవ్విన అదే నాపచేనును పండిస్తా అని శపథం చేసుకొని ఇండియా వచ్చి అదే టాటా ఇండికా యూనిట్ పైన మరిన్ని కోట్ల రూపాయలు R&D కోసమే కేటాయించి ఎందుకు మార్కెట్లో ఈ కార్ ఫెయిల్ అయింది, ఎక్కడుంది లోపం అని శోధించి మళ్ళీ 3 ఏళ్ల లోపే అదే ఇండికా కార్ని రీలాంచ్ చేసి ఎకానమీ కార్ సెక్టార్లో కింగ్ ఆఫ్ ది సేల్స్ని చేశాడు. ట్యాక్సీ వృత్తి ఎంచుకున్న డ్రైవర్ అన్నలు పెద్ద కార్లు కొనలేక, చిన్న ఆటోలు నడపలేక సతమతం అవుతున్న టైంలో ఈ టాటా ఇండికా ఒక వరంలా వచ్చింది. ఫ్యూయల్ ఎకానమీలో అప్పటి వరకు చిన్న కార్లలో ఉన్న రికార్డ్ని చెరిపేయడమే కాకుండా కంఫర్ట్లో కూడా కస్టమర్ మన్ననలు పొందింది. క్యాబ్, ట్యాక్సీలుగానే కాకుండా పర్సనల్ యూజ్ కోసం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎగబడేలా చేసింది. ఏ యూనిట్ని అయితే అమ్మేయాలి అనుకున్నారో ఆ యూనిట్ నుంచే మరిన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పుట్టడానికి రతన్జీ ఉక్కు సంకల్పం ఇంకా విజనే కారణం.
కష్టపడేవాడికి దైవం ఎప్పుడూ సాయం చేస్తుంది అన్నట్టు ఈ ప్రాసెస్లోనే తనను అవమానించిన ఫోర్డ్ మీద స్వీట్ రివెంజ్ తీర్చుకునే అవకాశం ఇచ్చాడు దేవుడు. 2008లో వచ్చిన రిసెషన్ని తాళలేక ఫోర్డ్ కంపెనీ బ్యాంక్రప్ట్ అయింది. ఎవరైనా మా కంపెనీలను కొనండయ్యా అని మొరబెట్టుకుంటున్నప్పుడు మళ్ళీ మన రతన్జీ అదే ఫోర్డ్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఒకే సిట్టింగ్లో ఫుల్ క్యాష్ ట్రాన్సాక్షన్లో $2.5 బిలియన్ ఫోర్డ్ చైర్మన్ మొహాన కొట్టి జాగ్వార్ ఇంకా ల్యాండ్ రోవర్ బ్రాండ్స్ని వాటి ప్రొడక్షన్ యూనిట్స్ని కైవసం చేసుకొని నా టాటా పవర్ ముందు నీ ఫోర్డ్ జూజూబీ అని నిరూపించాడు. ఇప్పుడు మీరు రోడ్ల మీద చూస్తున్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్రీమియం కార్లు ఫారిన్ బ్రాండ్స్ కావు, మన టాటా బ్రాండ్సే అన్నమాట. అలా టాటా తలుచుకుంటే వరల్డ్ టాప్ ప్రీమియం బ్రాండింగ్స్తోనే బిజినెస్ చేయగలరు. కానీ చెప్పుకున్నాం కదా, అది వాళ్ళ సిద్ధాంతం కాదు. జస్ట్ మన సత్తా చూపించడానికి సరదాగా ఆ టాప్ బ్రాండ్స్ని అక్వైర్ చేశాడు రతన్జీ, అంతే. గుండు సూది నుంచి డిఆర్డిఓ ఎక్విప్మెంట్ వరకు ప్రతి సెక్టార్లో టాటా ఉందంటే ఆశ్చర్యం లేదు. యూ నేమ్ ఇట్, ఐ విల్ షో ఇట్ అనే రాక్షస యాటిట్యూడ్ రతన్జీకే సొంతం. మరి ఇంత పవర్ఫుల్ పారిశ్రామికవేత్త పేరు ఎప్పుడు అత్యధిక ధనికుల లిస్టులో చూడలేదే అనే డౌట్ రావచ్చు. అవును, నిజమే. ఎప్పుడు అంబానీ, అదానీ, ఓం బిర్లా, అల్లు ఇల్లు తప్ప రతన్ పేరు ఎప్పుడు మీకు కనిపించుండదు. దానికి కారణం అతని సంపాదనలో దాదాపు 65% చారిటీకే వెళ్ళడం. టాటా ట్రస్ట్ ద్వారా ఎన్ని వేల కోట్లు చారిటీ చేసుంటారో ఇప్పటికీ లెక్కే లేదు. ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వనన్ని నిధులు రతన్జీ ఇచ్చాడంటే నమ్మశక్యం కాదు చాలామందికి. కానీ దాన్ని ఎప్పుడూ పబ్లిసిటీకి వాడుకోలేదు. రతన్జీలో ఉన్న సామాజిక బాధ్యత గురించి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ మధ్య మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ చాలా భయపెట్టే అంశమనే చెప్పాలి. ఈ ప్రాణాంతక మహమ్మారి నుంచి ధనికులైతే ఎలాగోలా ట్రీట్మెంట్ చేయించుకొని బయటపడిపోగలరు. కానీ పేద మహిళలైతే కష్టం. మహిళల్లో ఎక్కువ అవుతున్న ఈ సర్వైకల్ క్యాన్సర్కి అరికట్టడానికి టాటా ట్రస్ట్ ద్వారా ఫ్రీ సర్వీసెస్ని ప్రారంభించాడు రతన్జీ. అంతేకాకుండా మహిళల్లో ఆందోళన కలిగిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు కూడా టాటా ట్రస్ట్ ద్వారా వేలాది కోట్లు ఖర్చు చేసిన మహనీయుడు రతన్జీ. టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతల నుంచి వైదొలిగాక కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ల మీద మహిళల్లో అవేర్నెస్ కల్పించడానికి ఎంతగానో కృషి చేసిన మహానుభావుడు. ఇవి మాత్రమే కాకుండా విద్య, ఉపాధి, గ్రామీణ విప్లవం కోసం టాటా ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం రతన్జీ హయాంలోనే పడింది. సొసైటీకి తిరిగి ఇవ్వడం అంటే ఇది, సమాజం పట్ల బాధ్యత అంటే ఇది. ఇక ఆయనలో ఉన్న మానవీయ కోణానికి ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, తన కంపెనీ పూర్వపు ఎంప్లాయీకి 2 ఏళ్లగా ఆరోగ్యం బాలేదని విని అతన్ని పరామర్శించడానికి మంది మార్బలం లేకుండా ఒక డ్రైవర్ని వెంటబెట్టుకుని 83 ఏళ్ల వయసులో అడ్రస్ వెతుక్కొని వెళ్ళడం రతన్జీకే చెల్లింది. అక్షరాల లక్షల కోట్ల టర్నోవర్స్ చేసిన ఆ చేతులు ఒక సాధారణ ఉద్యోగిని పరామర్శించడానికి నడవడమే కష్టంగా ఉన్న 83 ఏళ్ల వయోభారంలో వెళ్ళాయంటే ఆయన గురించి ఇంకేం చెప్పాలి. మీరు చూస్తున్న ఈ ఫోటో కూడా ఎవరో ఆ అపార్ట్మెంట్ వాళ్ళు తీసి సోషల్ మీడియాలో పెడితే తప్ప ఎవరికీ తెలియలేదు. అందుకే ఆయన కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, గొప్ప మానవతావాది కూడా. టోటల్గా రతన్జీ లీడర్షిప్కి, నిరాడంబరతకు, సామాజిక స్ఫూర్తికి కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే ఆయన గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఐకాన్ అని కీర్తిస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.